శ్రీవారి కల్తీనే ఈ వ్యవహారంలో వైసీపీ నేతలకు శిక్ష పడటం ఖాయమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీడీబీ నివేదికను సిటీ ఎక్కడ ఖండించలేదని ఎమ్మెల్యే తెలిపారు. పాలు లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేశారని సిట్ స్పష్టంగా ప్రకటించిందని ఆరణి శ్రీనివాసులు గుర్తు చేశారు. కానీ వైసీపీ నాయకులు సిట్ పేరుతో అబద్దాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కల్తీనే ఈ వ్యవహారంలో వైసీపీ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో పాటు నాటి అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. వీళ్లకు సరిపడే విధంగా కాంట్రాక్టులను వీళ్ళ కంపెనీలకు అర్హత లేని కంపెనీలకు ఇప్పించుకోవడానికి కోసం వీళ్ళు ఒక కమిటీగా చైర్మన్ అదేవిధంగా డైరీలో టీటీడీలో పనిచేసే బాలాజీ, ఏఈఓలు, ఈఓలు, డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు, ముఖ్యంగా ప్రధానంగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అవినీతికి ఒక స్కెచ్ చేసుకొని ఆ స్కెచ్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దకు ఎలా అందజేయాలి, డబ్బులు టీటీడీలో నుంచి ఎలా అందజేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అన్నప్రసాదాల్లో, లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి చేస్తే భక్తుల మనోభావాలు ఎవరికి ఏమి తెలియదు అన్నట్టుగా ఎంత చేసినా ప్రజలు భక్తులకు దేవుడి ప్రసాదంగానే భావిస్తారు. కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీచారు వైసీపీ నాయకులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది. అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఒక కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి, దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం, చెప్పడం అందరికీ తెలిసిన విషయమే.